ఫ్రెండ్స్, ఈరోజు అటుకులు పోహా చేసుకుంటున్నాను. అటుకులు నానబెట్టి పోహా చేసుకుంటాను. దాంట్లో పల్లీలు, వాము వేసి చేసుకుంటే చాలా హెల్తీగాను, వెయిట్ లాస్ బాగా ఉపయోగపడిద్ది, డైజెషన్ ఫ్రీగా అవుద్ది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తరుగు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెడతాను ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేయాలి. నేను ఆయిల్ వాడను కదా. ఇది మా పాపకి, మా వారికి, నాకు ముగ్గురికి చేస్తున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్లో తీసుకుంటాను. పోపు ఇవన్నీ వేసేసి జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి పోపు పెట్టుకుంటాను. పల్లీలు కూడా వేసేస్తాను. ఇట్లా ఎండుమిర్చి, పల్లీలు పోపు బాగా వేగితే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. అలా చాలా బాగుంటుంది. ఇవి ఏమి నీళ్ళల్లో వండేది కాదు కదా. పోహా నానబెట్టేసుకొని, అటుకులు నానబెట్టేసుకొని వేసుకుంటాం కాబట్టి పోపు దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా కడిగి, అవి వేసేసుకుంటే అంతే, అయిపోద్ది. పోహా రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ అండి. 5 నిమిషాల్లో అయిపోద్ది, హెల్దీగా. నేను లంచ్లో తీసుకుంటాను ఇవాళ, బర్త్డే కదా, అందుకని లంచ్లో తీసుకుంటాను. ఇది నాకు లంచ్. వెయిట్ లాస్ బాగా ఉపయోగపడింది. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం దేంట్లో పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలబెట్టేసుకొని ఇంకా అటుకులు, నానబెట్టిన అటుకులు వేసేస్తే పోహా రెడీ. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, కొంచెమే పట్టిద్ది, చూసేసుకోండి. పసుపు చాలా మంచిది కదా, యాంటీబయాటిక్, కొంచెం ఎక్కువే వేస్తాను నేను. చాలా బాగుండిద్ది. ఇంకింతే. ఒక పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇంకింతే, ఇంకేమీ వేయను. కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న అటుకులు వేసి కలిపేసుకుని కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోద్ది. ఇలా వేగిన తర్వాత పూర్తిగా మరీ ఏగక్కర్లేదు, కొంచెం ఉల్లిపాయ అక్కడక్కడ అలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం నానబెట్టుకున్న అటుకులు, బ్రౌన్ అటుకులు తీసుకున్నాను నేను. చక్కగా బ్రౌన్ అటుకులు తీసుకొని ఇలా కడిగేసుకొని పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. బ్రౌన్ అటుకులతో హెల్తీగా ఈ రెసిపీ, పోహా అంటారు దీన్ని, ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకోవటమే. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కట్టేసుకోవటమే, ఇంకా అయిపోయింది. చాలా అంటే చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా, మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది. నేను లంచ్లో తీసుకుంటాను. నిమ్మకాయ పిండలేదు, మామూలుగా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటాను నేను. ఒక నిమ్మకాయ ముక్క పెట్టుకొని తింటాను, అందువల్ల నిమ్మరసం పిండలేదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఉట్టిగా అయినా తీసుకోవచ్చు, కానీ కొంచెం నిమ్మకాయ పిండేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈరోజు నిమ్మకాయ లేదు కాబట్టి నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటాను, కొంచెం నిమ్మకాయ చట్నీ వేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.